స్థలాలు ఆక్రమించేయడం, నీది కాంది నువ్వు ఎప్పుడు ఆక్రమించడానికి వీల్లేదు. అది నీదంటావా లీగల్గా నీవు అనుభవించేలాగా, నీది కాంది దౌర్జన్యం చేతనో బలాత్కారం చేతనో మోసం చేతనో జాగ్రత్తగా ఇంకొకరి దగ్గర నుండి లాగేసుకున్నావా? జాగ్రత్త సుమా, నీ దగ్గర నుండి దేవుడు 10 అంతలు లాగేస్తాడు ఒక రోజున. నీకు అర్థం కావట్లే ఆ విషయం. ఆక్రమణలు ఉన్నాయి, అన్యాయంగా సంపాదిస్తున్న డబ్బులు మోసం చేసి సంపాదిస్తున్నావా? రాంగ్ లెక్కలు రాస్తున్నావా? జరిగిన ఖర్చు ఒకటే అయితే దానికి మళ్ళీ ఇంకోటి యాడ్ చేసి తప్పులు లెక్కలు రాసి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నావా? వచ్చినట్టే పోద్దు. నువ్వు ఎవరి దగ్గర లాగావో వాళ్ళకి దేవుడు ఇంకో రీతిలో ఇచ్చేస్తాడు, కానీ నీ దగ్గర వచ్చినట్టు మరలా నిలబడేవి కాదు. అవి నీకు ఆశీర్వాదకరం కాదు. అలాంటి అన్యాయపు సంపాదన కోసం ఎప్పుడు మీరు కనిపెట్టకండి. కష్టపడి పనిచేయండి, న్యాయంగా ఉండండి. న్యాయంగా వచ్చిన సంపాదన దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు నెలకి 5 లక్షలు సంపాదించావా, 50,000 సంపాదించావా, 5,000 సంపాదించావా ప్రశ్న కాదు. ఆ సంపాదన మీద దేవుని అనుగ్రహం ఉందా లేదో చూడు. అప్పుడు నీకు ఆశీర్వాదం. నువ్వు తిన్న ముద్ద అరుగుద్ది నీకు.